ఫ్లాష్ బ్యాక్ పట్టుకున్నా గైస్. మరి ఇంకోసారి వేసిద్దాం అతని అన్న అయితే ఎక్కడ డ్రాప్ చేసాం ఇంకా చెడే గుర్తుకున్న దగ్గర వచ్చేసింది. ఇప్పుడు డే 2 అన్లాక్ అవుతుంది. డే 2లో మళ్ళీ ఫస్ట్ కన్నా మంచంలోంచి వేసారు మనోడు. మంచంలోంచి లేచినాడయ్యా. లేచి కూర్చున్నాడు మంచంలో నుంచి. అన్ని మళ్ళీ మూసుకుంటే మళ్ళీ తెచ్చుకోవాలి మనం. గ్రాని ఎక్కడుందో ఎత్తుక్కోవాలా. ఆడుంటుంది అనుకుంటాను గ్యాస్ మీద అయితే. గ్రాని నేను పోయి గ్రాని నోట్లో సింహం నోట్లో అది పెట్టినట్టు ముఖం గ్రాని కాడ పోయి ఎడుక్కున్నాను నేను. ఇది మితమ్మా మనల్ని అయితే వేసేస్తాను అనమాట బాగానే. ఇక్కడ మనం గన్ అయితే డ్రాప్ చేసినాయి. దీని అక్క ఇప్పుడు రాయను దద్దా వస్తుంది గన్. గ్రాని వస్తుంది. అక్క జరుగు పక్కకి ఆడుకో, పక్కెళ్ళి ఆడుకున్నాం. ఇంకోసారి రామాక నాకు అడిగి మనం అయితే ఇప్పుడు పైనకి వెళ్ళి ఆడొకటి సాలెపురుగు అనమాట స్పైడర్ అయితే వస్తుంది. ఆ స్పైడర్ మనం దీంతోనే చంపొచ్చాము అని చూస్తాం, ట్రై చేద్దాం. లేకుంటే ఇంకొక డే బొక్క అవుతుంది, అంతే. ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే మనకి ఇప్పుడు అవసరం కాబట్టి. ఇక్కడ అక్కడ వెళ్ళి మీట్ వేస్తే సాలెపురుగు ఎక్కడ సైన్ నడుస్తుందంటే వద్దులేండి. ఓకే, దానికైతే మనం చంపలేము అనుకుంటా. ఓకే, వెళ్ళి మీట్ వేసేది మంచిది. వేసేసింది మననైతే. కాలుస్తే సాలెపురుగు వచ్చింది. కాల్చలేము అనుకుంటాం మనం అయితే సాలెపురుగుని. దానికి మీట్ వేయాల్సింది అన్నమాట, తప్పదు. మన దగ్గర అయితే డాల్ ఒకటి ఉంది. ఇప్పుడు డాల్, ఆ బుక్, ఈ రెండు పెట్టేస్తే మనకి ఏమైనా న్యూ వెపన్స్ అన్లాక్ అయితే, న్యూ కీస్, న్యూ థింగ్స్ ఏమైనా అన్లాక్ అయితే మనం అయితే దాన్ని అయితే చంపనీకి ఉంటుంది. డే 2 కూడా బొక్క. ఇప్పుడు డే 3 కోసం అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ పైన పోయి మనం అయితే దాన్ని గన్ను తెచ్చుకున్నాం. మనం గన్ చాలా ఇంపార్టెంట్ కదా. గన్ లేకుంటే మళ్ళా సార్ ఎక్కడ పడింది. ఇప్పుడు ఈ గ్రానీని మళ్ళీ మనం అయితే వెతకాల్సి వస్తుంది. వస్తుంది ఏమో చూసి ఫస్ట్ గ్రానీని వేసేద్దాం. కాలు ఎడిగింది రో దీనికి. మీట్ చాలా తక్కువ అంచనా వేసినాను. యాక్చువల్ చెప్పాలంటే డోర్ దీంతోనే కాలేసి డోర్ పగిలిపోవాలా. కానీ అట్లాంటివి లేవేడా పద్ధతులు, అటువంటి పద్ధతులు పాటించారు ఇక్కడ. ఇంకేం లేదు కావాలంటే రిమోట్ కావాలట. ఏంటో పెట్టింటారు. ఈ బుక్ని మనం ఏమన్నా చూసినామే. బుల్లెట్లు అయిపోయినాయి, కలువ లేవు బుల్లెట్లు. ఆ బుక్ ఎక్కడ ఉంది? మనమైతే ఈ బుక్ని తీసుకున్నాం కదా. బుక్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడైతే మనం ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట బుక్ని. ఇక్కడైతే ప్లేస్ చేసిన ఇక్కడ ప్లేస్ చేయాల్సినాక దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ప్లేస్ చేయాలి మనం. ఓకే, గ్రాండ్ పోర్ట్ చేసినాను గైస్. గ్రాండ్ పని మనం రిలీజ్ చేసినాం యాక్చువల్ చెప్పాలంటే. గ్రాండ్ దగ్గర నుండి మనం గ్రాండ్ పాకి సహాయం చేసినాం. దీంట్లో కార్ బ్యాటరీ ఒకటి ఉంది, పెప్పర్ స్ప్రే ఒకటి ఉంది. పెప్పర్ స్ప్రే కూడా గ్రాండ్ చేస్తాం అనుకుంటా. కార్ బ్యాటరీ ఉంది. అయితే కార్ బ్యాటరీని అయితే కింద తీసుకొని పోదాం. ఇంక సేఫ్కి కావాలంట. మనమైతే కార్ బ్యాటరీని అయితే కార్కి ఇక్కడ ఉంది మన కదా. కార్ బ్యాటరీని ఇందులో అయితే ప్లేస్ చేసినాం. ఆ తర్వాత
దీనికి ఏం కీ కావాలా? దీంట్లో ఏం డివైస్? ఓహో, ఓకే ఓకే, సారీ. చూడండి కసైడ్ ఎక్కడో మనం ఇట్లా కింది పెరిగిపోయి ఇట్లా వచ్చేసేసి అక్కడ కింద వేసేసినాం. అది వేసేసినాం మనం. అయితే ఎక్కడో మనం డాల్ని చూసినాం. ఆ డాల్ ఎక్కడ ఉంది? కొంచెం సేపు అంటే వెళ్ళిపోయి తినేసి మళ్ళీ అక్కడికి కూర్చుంటుంది. మంచిది, మంచి కట్టుబాటులే. నేనైతే కాదు నన్ను అయితే ఇట్లా పైనకి వెళ్ళిపోయి వచ్చేసిన యాక్చువల్ కానీ దీని కింద దూరం ఆ డాల్ ఇక్కడ ఉంది. ఆ డాల్ అని తీసుకుని అక్కడ ప్లేస్ చేయాలమ్మా. మనకి అది ఏమన్నా ఇస్తుందేమో చూద్దాం. ఏమి ఇవ్వకుంటే మాత్రం ఏం చేయలేం. ఏమన్నా ఇస్తే మంచిదే. ఇంకా పోలే వేసేది గ్రాని. ఏం పనో ఏమో దీనికి కూడా. ఎంతసేపు ఉంటుంది పోయి? నాకు కట్టేది ఇట్లా దుకాణము అప్పుడు నేను సిగ్గురాదు. పోయే స్వామి వెళ్ళడం లేదు గైస్. మనమే ఎలా అనుకుంటాం కానీ ఎట్లా వెళ్తాం మనం? ఓకే, అదైతే అడుస్తుంది. లబ్డబ్ అనేసి ఇది వచ్చిండ్రో. ఇది కాల్చాలి అప్పుడు ఇంకోసారి. అప్పుడు నీకు సిగ్గురాదు. నాకు అన్నీ ఆడేసి పెట్టాము. నాకు కూడా గుర్తుకులేదు సిగ్గు. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం. దీనికి హార్ట్ బీట్ వస్తుంది డుబ్బు 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 ఇట్లా. అందుకనేసి ఆ హార్ట్ బీట్ అని మనకైతే పట్టుకొని వస్తుంది గ్రాని. ఇప్పుడు మనం దీన్ని గ్రాని నుండి తప్పించుకోవాలంటే హార్ట్ బీట్ రాకూడదు. హార్ట్ బీట్ రాకూడదు లేకుంటే గ్రాని 2 minutes అవుట్ కావాలి. ఇప్పుడు 2 minutes అవుట్ కావాలంటే మనం గన్యాడ పడేసినాం. గుర్తు తెచ్చుకోవాలి. గన్యాడ పడేసినాం. గన్ 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 ఎక్కడో పాడేసినాం గైస్. గన్ గుర్తుకులేవు నాకు కూడా. పెద్ద కలపను ఇప్పుడు గన్ అయితే బయటనే ఇస్తే వచ్చి పడితే నీ దాంట్లో పడిపోతానికి ఏంటా మరి నాకు అంత తెలియలేదా? బా వీడు వేసిందయ్యా తినండి కదా. ఏం గైస్ మనకి మరి అంత మాత్రంలో తెలివి లేదు అనుకుంటా అది కానీ మనమైతే కింద నుండి అయితే ఇట్లా పోదాం. ఆ టెడ్డీని దాంట్లో వేయాలి మనం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వేయాలంటే మనకి సేఫ్టీ కావాలంటుంది. కొన్ని యానోడ్ వచ్చేసి సేఫ్టీ వచ్చేసిందయ్యా. మనకి ఆడిపోయిన తెచ్చి పెట్టడం లేదు. మన అవతల పక్క కోసం మనం అనేసి అది ఎక్స్పెక్టేషన్ తీసుకొని అవతల పక్క అవుతుంది. చాలా తెలివైనది కానీ డిస్ప్లే మనకి నేషన్ అనుకున్నది. ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది కానీ మనం వచ్చే నుండి పైన కలుగు. ప్రతి ఒక్కటి డబ్బాగా అనుకుంటా. అందుకే అట్లా అట్లా టచ్ చేస్తే అట్లా పడిపోతాయి. బట్ బుల్లెట్లు కూడా లేవు మన దగ్గర. నేనైతే కావాల్సిన కండిషన్ అని ఇప్పుడు గ్రానర్స్ అనేసి కిందికి పోయి ఒక్కటి ఒక బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ యూజ్ చేద్దాం మనం ఇప్పుడు.
ఇంటికి వచ్చేసాను నేను. ఇక్కడ సింగిల్ బుల్లెట్, పైన ఒక 2 బుల్లెట్లు ఉండే. హెల్స్ గాయస్ ఇప్పుడైతే మనం పైనకి వెళ్తున్నాం. దిక్కు ఫస్ట్ దాన్ని అయితే వేసేసినాం మనం. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ చేస్తాను నేను, గుర్తు పెట్టుకోవాలా, లేకుంటే చపాతీనే ఇప్పుడు నేను పోయి ఆ డాల్ని తెచ్చుకుంటా. ఆ డాల్ని తీసుకుంటే ఇక్కడ పైన ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మకైతే నేను గిఫ్ట్ అయితే ఇస్తా. తెచ్చుకో. మీకు కనపడుతుంది ఏదో దాంట్లో అయితే లబ్డబ్ లబ్డబ్ అనే చిన్న సౌండ్ వస్తుంది. ఇదేంటి? స్పైడర్ కీ అంట. అది ఎందుకు స్పైడర్ కీ ఇక్కడ పడేసాను నాకు కూడా తెలియదు, ఎక్కడ యూజ్ అలా కూడా తెలియదు. ఒకసారి అయితే మనం స్పైడర్ కీ అన్నది నేను కరెక్ట్గా చూసాను. మనం అయితే ఒకసారి పైన వెళ్ళి చూద్దాం. దీన్ని అయితే ఇదిగోండి ఇక్కడ డ్రాప్ చేయాలా. ఇక్కడ డ్రాప్ చేస్తే వచ్చింది చూసారా ఆత్మ. మన దగ్గర ఇప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను అనమాట. చూసాం గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాను. అయితే తీసుకెళ్ళి దొబ్బేసింది వాళ్ళని. అయితే ఈ గ్రాని అమ్మ మొగుళ్ళు ఎక్కడ ఉంది? గివ్ మీ 1 గిఫ్ట్, ఎనీథింగ్. ఇది ఏమి ఇవ్వలేదా మనకి? బొమ్మ ఒకటి దొబ్బేసి ఏం గిఫ్ట్ ఇవ్వకుండా. చిచ్చి సంస్కారహీనులు. ఏం కూడా ఇవ్వలేదు కదా మనకైతే. ఇది ఓపెన్ కూడా వాడంలే. ఇది అది యాక్చువల్గా పాయింట్ ఇది ఒకటే ఉంది కదా, సేమ్ దీని అయితే పడేసాం. గ్రాండ్ కాలం రీప్లేస్ అయింది కదా, పైనకి వస్తుంది. మనం కిందకి వచ్చినాం. దీంట్లో ఏం కూడా లేవు కదా. ఓకే, మనం అది ఇక్కడ ఏదో కీ పడేసింది, ఆ కీ అక్కడ యూజ్ చేయాలో చూసాం ఫస్ట్. అది వెళ్ళి ఇక్కడ ఇంకో కీ ఉంది, వెపన్ కి. ఓకే, నాకు ఇది దీన్ని ఎక్కడ యూజ్ చేయాలో నాకు కూడా తెలియదు సక్రమంగా. చూద్దాం వెళ్ళి. అక్కడ యూజ్ చేయాలనుకుంటా దీన్ని. ఇక్కడైతే పెట్టుకున్నాం మనం దీన్ని. ఇక్కడ ఒక బుల్లెట్ ఉంది, ఒకటే ఒక బుల్లెట్. గ్రాండ్ వస్తుంది గైస్, నాకు సౌండ్ వస్తుంది. హెడ్ సౌండ్ వస్తున్నా చూస్తున్నా, ఏదో హెడ్ సౌండ్ రాలేదు. మనతో ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాను అంటున్నది. వేసిన నేను కింద వెనకాల వెళ్తున్నాం మనం. లెట్స్ గో. ఎస్, ఐఎమ్ అన్లాక్డ్ వెపన్ కీ. ఉంది ఇప్పుడు. దా నీకు అవసరమా? నీకు సిలిండర్లే కరెక్ట్, నీకు అయ్యే కానీ కరెక్ట్. బుక్ లేచి వచ్చాడా? మనకి ఇంకా ఇప్పుడు ఏం ప్లేసెస్, ఏం దారుణం. నేను ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయలేకుంటున్నామా? దీంట్లో ఏం దొరకండి వయస్. అన్నీ చదువుతున్నాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. మనం యూజ్ చేసేసాం అన్నీ. దీన్ని ఎక్కడన్నా యూజ్ చేసి ఉంది. ఇంకా డాల్ని యూజ్ చేసేసినాం, బుక్ని యూజ్ చేసినాం, ఇన్ని యూజ్ చేసినాము. ఈ కీని కూడా, కానీ కీని ఇంకేం చేస్తాం దీంతోని? సౌండ్ ఎఫెక్ట్లు బాగా అవుతుంది విఎఫ్ఎక్స్ రేంజ్ లో.
ఈ కట్ నాకు అయితే అల్సట వచ్చేసిన అయిపోయింది. షిట్.